ఓపెన్ టాక్కి స్వాగతం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక అసలు విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవటానికి అన్నీ కలిసి వచ్చాయి. అందులో ముఖ్యంగా యువత మొత్తం కూడా 2019లో జగన్ రెడ్డి వెంటే ఉన్నారు. అందులో సందేహమే లేదు. ఆయన విజయంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. అది ఎందుకు పోషించారు అంటే దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి యువతకి ఇచ్చిన హామీలు అలాంటివి. అతిపెద్ద హామీ, ప్రధాన హామీ 2.3 లక్షల ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తాను, అలాగే ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాను అని ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అవి యువత నమ్మారు. నిజంగా ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది కదా, 2.3 లక్షల ఉద్యోగాలంటే మెజారిటీ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒకటి సాధించి జీవితంలో స్థిరపడవచ్చు కదా అన్న ఒక ఉద్దేశంతోనే ఏ రీజన్ లేకుండానే జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. నాడు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించడానికి కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి కానీ ఇందులో ప్రత్యేకించిన అంశమేమీ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో అనేక పోస్టులు తీశాడని అది ముందు చెప్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మరి 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడంటే 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 0. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 0. అలాగే ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జనవరి 1న ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్లు 0. మరి మోసం చేశాడా లేదా? నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. నేను ఇదే అడుగుతున్నా, ఎవరినైనా సరే నేను చర్చకు కూడా సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏదైతే చెప్పాడో ఆ రోజు హామీలన్నీ మా దగ్గర ఉన్నాయి. బైబిలు, భగవద్గీత, ఖురాన్ అన్న మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాలను పెట్టారు. ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చు, అందులో సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి 2.3 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాడో లేదు మీరే చూడండి. మరి 99.9% హామీలు ఎలా పూర్తి చేసావు జగన్మోహన్ రెడ్డి? ఇది అతిపెద్ద హామీయే పూర్తి అవ్వలేదు కదా, మరి 99% హామీలు ఎలా పూర్తి చేసావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోసానికి మరొక రూపం, అందులో సందేహమే లేదు. మళ్ళీ ఎవరైనా మాట తప్పుడు మడమ తెప్పుడు అంటే ఈ వీడియో మొహాన్ని కొట్టండి. మళ్ళీ ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడు మాట తప్పడం మడమ తెప్పడం అని ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మొహం మీద కొట్టండి. ముందు అసలు వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో మాట్లాడిన మాటలు మనం ఒకసారి విందాం. ఇది నాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. ప్రతి మాట కూడా చాలా స్పష్టంగా మీరేనండి, తర్వాత వీడియోలో నేను చెప్తాను. అది ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఏ రకంగా ఉద్యోగాలు నేను ఇప్పిస్తానో ఇవాళ నేను మీ అందరికీ చెప్తాను. ఆయన చెప్తున్నాడు 2019లో దేవుడి చల్లని దీవులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తాననేది ఆయన చెప్తాడంటే ఎలా ఇప్పిస్తాడో వినండి ఒకసారి. మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. విన్నారు కదా, మొట్టమొదటగా ఆయన చేయబోయే పని అంట. 4.5 ఏళ్ళు అయింది, మరి మొట్టమొదటి పని ఏం చేయలేదు, ఇంకా నాకు అర్థం కాలేదు. ఆయన నోటితో చెప్పిందే కదా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా? 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీకు తెలియదు, చంద్రబాబు నాయుడు ఇవ్వట్లా. ఆ ఉద్యోగాలన్నీ నేను రాగానే వదిలేస్తా. అంతేకాదు ఇంకా ఏదో చెప్తున్నాడు, వినండి ఒకసారి. మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగం రిలీజ్ చేయడమే కాదు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇచ్చాడు కదా హామీ. ఏమన్నాడు? భర్తీ చేయటమే కాదు, ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. మరి 2.3 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ప్రతి జనవరి 1న ఇస్తానన్న క్యాలెండర్ ఎక్కడ? ఈరోజు జనవరి 2. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2020 జనవరి 1న ఒక క్యాలెండర్ ఇవ్వాలి, 21 జనవరి 1న ఒక క్యాలెండర్ ఇవ్వాలి, 22 జనవరి 1న ఒక క్యాలెండర్ ఇవ్వాలి, 23 జనవరి 1న క్యాలెండర్ ఇవ్వాలి, 24 జనవరి 1న అంటే నిన్న ఒక క్యాలెండర్ ఇవ్వాలి. అంటే 5 క్యాలెండర్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉండాలి.
ఎన్ని ఉద్యోగ క్యాలెండర్లు ఇచ్చాడు? 0. ఏ జనవరి 1న కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇది అతిపెద్ద మోసమా కాదా? నేను అడుగుతున్నా. 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగము భర్తీ చేయలేదు. మీరు అనుకునే వాలంటీర్లు సచివాలయాలు కాదు. ఆయన చెప్పిన మాట ఏంటి? ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నాడు. అంతేగాని నేను ఇచ్చే సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు అన్నా అవి ప్రభుత్వంలో ఖాళీలు కాదు, కొత్తగా ఆయన ఇచ్చాడు. అది పక్కన పెడదాం. వాళ్ళు వాలంటీర్ ఉద్యోగమే కదా, అది పక్కన పెట్టండి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నాడు. అంటే మెగా డిఎస్సి తీస్తానని వేరే సభలో చెప్పాడు. ప్రతి ఏటా 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు తీస్తానని చెప్పి ఒక సభలో చెప్పాడు. మరి ఇవన్నీ ఏమైపోయాయి జగన్మోహన్ రెడ్డి? ఈ రోజుకి డిఎస్సి లేదు, ఈ రోజుకి గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, గ్రూప్ 4 లేదు. అలాగే సచివాలయానికి సంబంధించి ఏదైతే గ్రూప్ 4కు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని అసలు టెట్టే లేదు. టీచర్ పోస్టులకు ముందు పెట్టాల్సిన టెట్ ఎగ్జామ్ కూడా ఎప్పటికీ నిర్వహించలేదు. డిఎస్సి లేదు, పోలీస్ కానిస్టేబుల్ లేదు. సో ఏది కూడా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయలేదు. గత తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు తీశారు, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు తీశారు, ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ తీశారు, ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ తీశారు. వాటితో పాటు 2 డిఎస్సీలు తీశారు. అలాగే వీటితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు భర్తీ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటిసారిగా 250కి పైగా పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరైతే ఆ సివిల్ ఇంజనీరింగ్ చదివారో నాడు పోలవరం ప్రాజెక్టు కోసం 250, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా 250 పోస్టులతో ఒక నోటిఫికేషన్ తీశారు. అలాగే హెల్త్కు సంబంధించిన పోస్టులన్నీ కూడా భర్తీ చేశారు, హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు. సో అవుట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేశారు. ఇలా 1 కాదు 2 కాదు వేల ఉద్యోగాలు నాడు టీడీపీ హయాంలో వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న పోస్టుల్లో ఒక్క పోస్ట్ అయినా భర్తీ చేశాడా? చేయలేదు. మరి ఇది మోసమా కాదా? ఇది నయవంచనా కాదా? యువతకు ద్రోహం చేశాడా లేదా? మరి ఇలాంటి ద్రోహిని మనం ఖచ్చితంగా నిలదీయాలా లేదా? యువతే ఆలోచించాలా. నాడు కూడా యువత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకు కక్కుర్తిపడి ఓటేశారు. సరే కక్కుర్తే ఉందని నమ్మారు. ఎందుకంటే ఎవరైనా సరే అబద్ధాల్లో 1 అబద్ధం ఉండొచ్చు, కానీ ఇప్పుడు 2.3 లక్షలు అన్నాడు. పోనీ 1 లక్ష ఉద్యోగాలు తీసినా కానీ సంతోషమే కదా. అబద్ధం అంటే సరే సగం తెస్తాడు అనుకుంటాం మనం. అంతేగాని పోనీ ప్రతి జనవరి 1 అంటే పోనీ ప్రతి జనవరి 1 ఇవ్వకపోయినా ఏడాదిలో 5 జనవరిలో 1 వస్తే ఒక 2-3 ఇస్తాడని మనం అనుకుంటాం కదా. కానీ జగన్మోహన్ రెడ్డి నయవంచన చేశాడు. మోసం అంటే ఇలాంటి మోసం కాదు, నయవంచన చేశాడు. యువతకు తీవ్ర ద్రోహం చేశాడు. కాబట్టి రేపటి రోజున యువత ఖచ్చితంగా ఆలోచించాలి. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఏది? జగన్ ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి. సో ఇక్కడ చూడండి, విపక్ష నేతగా ఉన్నప్పుడు మీ అందరి చల్లని దీవులతో మనందరి ప్రభుత్వం రాగానే నేను చేసే మొదటి పని మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటమే. ప్రస్తుతం ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇవి ఖాళీగా ఉన్నాయని నాడే జగన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఖాళీలు లేవంటే యువత ఊరుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖాళీగా ఉన్నాయని అప్పటికే చెప్పావు, అప్పటికే ఖాళీగా ఉన్నాయని చెప్పావు నువ్వు, కానీ ఈ రోజుకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే అంతేకాదు ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి 2019 ఎన్నికలకు ముందు చెప్పాడు. సో ముఖ్యమంత్రిగా ప్రతి ఏటా జనవరి 1న క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరి ఇకపై ఉద్యోగాల పరీక్షల మాసంగా మారిపోతుంది. ఏటా తొలి నెల 1 నుంచి 31 వరకు పలు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి పోతే మళ్ళీ వచ్చే ఏడాది జనవరిలో ఇదే విధంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వంలో ఖాళీలు లేకుండా చేస్తాం. ఇది ముఖ్యమంత్రి అవ్వకముందు ఆ మాట చెప్పాడు, అయిన తర్వాత కూడా చెప్పాడు భర్తీ చేస్తానని. కనీసం సరే అవ్వకముందు అబద్ధాలు చెప్పావు ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత అయినా సిగ్గుండాలి కదా మనకి. నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చానని కనీసం సిగ్గు ఉండాలి కదా. అలాంటి సిగ్గు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక ఇప్పుడు చూడండి, సర్వం రివర్స్. అటు ప్రతిపక్ష నేతగా ఇటు సీఎంగా జాబ్ క్యాలెండర్పై హామీలు గుప్పించిన జగన్ ఒక్క ఏడాది కూడా తన మాట నిలబెట్టుకోలేదు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని చేసిన ప్రకటనను 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అమలు చేయలేదు. జగన్ చెప్పినట్లుగా ప్రతి ఏడాది జనవరి పోతే మళ్ళీ వచ్చే ఏడాది జనవరి వస్తుంది తప్ప జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. మరి ఇది నయవంచన అనాలా లేదా? జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మేవాళ్ళు సమాధానం చెప్పాలా. మీ నమ్మకం మీది, నేను కాదని అన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా లేదా? యువతకు ద్రోహం చేశాడా లేదా? రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఈరోజు ఆ పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు ఎందుకు పారిపోతున్నారు?
జగన్మోహన్ రెడ్డి వల్లే పారిపోతున్నారు. అనేక మంది జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మొదటి ఏడాది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుని నేటికి జాబ్ నోటిఫికేషన్ లేక నానా అవస్థలు పడుతున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి మోసగాడు కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత సమాధానం చెప్పాలా? ఇక చూడండి, ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్ 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. అవి కూడా ఏదో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. ఈ గ్రూప్స్లో కానివ్వండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఎందులోనూ డిఎస్సిలో కానివ్వండి, అంటే టీచర్ పోస్టులు కానివ్వండి, ఒక్క పోస్టు ఇవ్వాల. ఆ 5,000 ఉద్యోగాల్లో ఇవి ఒక్క పోస్టు కూడా లేదు. మెజారిటీ యువత ఈ పోస్టు కోసం ఎదురు చూస్తారు, కానీ ఆ పోస్టులు మాత్రం జగన్మోహన్ రెడ్డి తీయలేదు. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాలు వచ్చేది మాత్రం ప్రభుత్వంలోనే. అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి, నిరుద్యోగులు నిండా ముంచిన జగన్. పిల్లల కోసం దాచుకున్న డబ్బులు ఎవరా అని చెప్పి ఇదంతా వేరే విషయం అనుకోండి. సో ఇది మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారం చేజిక్కించుకున్న జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక మాట తప్పేశారు, మడమ తిప్పేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని ఒక్క ఏడాది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలకు ముందు తరువాత చెప్పిన జగన్ మాటలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఏ ముఖం పెట్టుకుని రేపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడు? నువ్వు ఓట్లు అడగాలంటే నేను ఇచ్చిన హామీ నెరవేర్చానని చెప్పాలి కదా నువ్వు. మరి ఏ ముఖం పెట్టుకుని రేపు యువతను ఓట్లు అడుగుతావు? ఈరోజు యువత మొత్తం కూడా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే నీ అధికార మతం ఉపయోగించి, అధికార బలాన్ని ఉపయోగించి వారందరి మీద లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి వాళ్ళని వేధించే ప్రయత్నం చేయకుండా బెదిరింపులు. మీరంతా రేపో మాపో ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు, ఈరోజు కేసులు పెడితే మీ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి వాళ్ళను బెదిరించి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది మోసమా కాదా, నయవంచనా కాదా? యువత కూడా ఆలోచించాలి. యువతే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. యువత అంటే ఎవరు? మీ పిల్లలు కదా. ఈరోజు మనం యువత అంటున్నాం, ఎవరు వాళ్ళు? మీ పిల్లలు కాదా? కాబట్టి ఎవరి జీవితాలు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మీ పిల్లల జీవితాలను నాశనం చేశాడు. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా పక్కన పెడదాం, ప్రైవేట్ ఉద్యోగాలు ఏమైనా తెచ్చాడా? కంపెనీలు ఏమైనా తెచ్చాడా? మీ గుండెల మీద చేసుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక కంపెనీ పేరు చెప్పండి, ఒకే ఒక కంపెనీ. మీ గుండెల మీద చేసుకుని ఇదిగో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదిగో ఈ కంపెనీ వచ్చింది, ఇన్ని ఉద్యోగాలు వచ్చి ఒక్క కంపెనీ పేరు చెప్పండి. చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఎందుకనంటే రాలేదు కాబట్టి. పైగా ఉన్న కంపెనీలు బయటకు తరిమేశాం. అమర్ రాజా కానీ, జాకీ కానీ, లూలు కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, లేదా ఆదాని కానీ, రిలయన్స్ కానీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి, చంద్రబాబు గారి హయాంలో వచ్చాయి. ఈరోజు బయటకు పత్తా లేకుండా పారిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ కంపెనీ కూడా ఆంధ్రాలో అడుగు పెట్టే సాహసమే చేయలేదు. మరి అటు ప్రైవేటు కంపెనీలు రాక, ఉద్యోగాలు లేక, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే చదువుకున్న యువత ఏం చేయాలి? అందుకనే ఈరోజు అటు చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇటు హైదరాబాద్ కానివ్వండి, ఎందుకు వలసలు పోతున్నారు పిల్లలు అంటే అందుకే పోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత యువతకు ఏ స్థాయిలో ద్రోహం జరిగింది అనడానికి ఆయన మాటలే ఉదాహరణ. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన అనేక హామీలను మాట తప్పాడు. ఇదే కాదు, సిపిఎస్ రద్దు దగ్గర మొదలు పెడితే అనేకం ఉన్నాయి. సరే, అవన్నీ ఇప్పుడు మన సందర్భం కాదు. ముఖ్యంగా యువత నమ్మి ఓట్లేసిన యువతను మాత్రం జగన్మోహన్ రెడ్డి నిండా ముంచాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో యువత ఆలోచించి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి సరైన సమాధానం చెప్పాలి.